పోటీ పడాలంటే మారుతున్న టెక్నాలజీని విద్యార్థులు అందిపుచ్చుకోవాలన్నారు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి. అయితే హైదరాబాద్ అబిడ్స్లోని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్లో రీసెర్చ్ ఇన్ ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ ఇన్ ఇంజనీరింగ్ అనే అంశంపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలకృష్ణారెడ్డి హాజరయ్యారు. అండ్ ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమన్నారు. BA, BCom ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా టెక్నాలజీ గురించి తెలుసుకోవడం తప్పనిసరి అని కూడా విద్యార్థులకు చెప్పారు. ఉన్నత విద్యా మండలిలోనూ టెక్నాలజీని అనుసంధానం చేస్తూ సిలబస్ లో మార్పులు తెస్తున్నట్టు చెప్పారు. కంప్యూటింగ్ దానికి సంబంధించిన అంతర్జాతీయ సదస్సు స్టైన్లీ కాలేజ్ మరియు హౌయనా యూనివర్సిటీ వాళ్ళు వియత్నాం వాళ్ళు కంబైన్డ్ గా కండక్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్ గా రావడం నేను మెసేజ్ ఇచ్చింది ఏంటంటే ఇవాళ టెక్నాలజీ అనేది ఇన్వైటబుల్. ప్రతి ఒక్కరికి ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న సోషల్ సైన్స్ అయినా ఇంజనీరింగ్ వాళ్ళకైనా ఈ యొక్క టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేము కూడా విద్యా వ్యవస్థలో ఇప్పుడు చూడండి, టెక్నాలజీ BA స్టూడెంట్ కానీ BCom స్టూడెంట్ కానీ ఎవరైనా సరే టెక్నాలజీ అనుసంధానంగా చాలా మటుకు మార్పులు చేస్తున్నాము. అందుకొరకు నేను ఈ యొక్క ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ ఇంజనీరింగ్ లో ముఖ్యంగా ఏంటంటే ఇంటర్ డిసిప్లినరీ అని ఈ రోజు టెక్నాలజీ ఎమర్జింగ్ టెక్నాలజీ అంటారు. అంటే ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు ఆటోమేషన్ టు బిగ్ డాటా టు బిట్కాయిన్ టెక్నాలజీ, ఇట్లా ఈ అన్ని టెక్నాలజీస్ ఒక టెక్నాలజీ ఇంకొక టెక్నాలజీస్ తో కంబైన్ చేసి అనుసంధానంగా ఉండాలనేటువంటి మెసేజ్ మేము ఇవ్వడం జరిగింది. ఇంటెలిజెన్స్, ఈ క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్, ఇవి రెండు బ్లెండ్ అయితే ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ ఇంటిగ్రేట్ చేద్దామని మా యొక్క తపన అన్నట్టు. ఇప్పుడు ఈ రోజున్న జాబులు రేపు ఉండకపోవచ్చు. మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ఇప్పుడు గూగుల్, మాయాంగ్ కంపెనీస్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇవన్నీ కంపెనీస్ లో ఏం జరుగుతున్నాయో వాటిని అందుకొరకే మా స్టూడెంట్స్ కి ఇప్పుడే వాళ్ళు అందిపుచ్చుకోవడానికి, మన ఫ్యాకల్టీకి అప్గ్రేడ్ చేయడానికి, స్టడీయింగ్ ఆన్ ద లైన్స్ కాదండి, స్టడీయింగ్ బిట్వీన్ ద లైన్స్, అది రీసెర్చ్. ఈ రోజున్న స్టడీ ఏదైతే కరికులం ఉందో దానికి మించి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీ ఫాస్ట్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మీరు చూస్తున్నారు ఆ ట్రాన్స్ఫార్మేషన్ లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో. మీరు మొన్నటి వరకు చూశారు, మీరు మన KB, MB, GB, TB, PB, జెటాబైట్స్ వరకు వెళ్ళిపోతున్నాము. మనం ఇప్పుడు సెల్ ఫోన్లు ఇప్పుడు GB వాడుతున్నారు, రేపు పొద్దున్న TBలకు వెళ్ళిపోతుంటది. మరి TBలో వెళ్ళకపోతే ఈ సెల్ ఫోన్ సరిపోతాయి అంటే మనకు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఆ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ తగ్గట్టు ఇప్పుడు గుజరాత్ లో ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెమీ కండక్టర్స్ పైన. మరి వీటన్నిటిపైన ఇంటిగ్రేట్ చేస్తూ ఈ టెక్నాలజీ అన్నిటిని బ్లెండ్ చేస్తూ పిల్లలకు నాలెడ్జ్ క్రియేట్ చేయాలంటే లోకల్ యూనివర్సిటీస్ తో పాటు గ్లోబల్ యూనివర్సిటీస్, గ్లోబల్ రీసెర్చర్స్, గ్లోబల్ అకాడమిషియన్స్ తో ఇంటిగ్రేట్ చేసే ప్లాట్ఫామే ఇది.